రామోజీరావు గారికి అంతరార్థం అశ్రునివాళి. తెలుగువారికి ఆయన శిఖర సమానులు, నా మట్టుకు నాకు పితృతుల్యులు. ఆయనతో ఏకంగా 40 సంవత్సరాలు కలిసి పనిచేశాను. ప్రతిరోజు, ఏ రోజు తప్పిపోకుండా ప్రతిరోజు ఆయన కలిసేవాడిని. ఎన్నిసార్లు కలిసేవాడినో. ప్రతి కలయిక కలిసిన ప్రతిసారి అదొక నాకు పాఠంగా ఉండేది, ఒక జ్ఞాపకంగా ఉంది ఇప్పటికి కూడా. ఈరోజు ఇది మాట్లాడాం, ఈరోజు ఇది చెప్పారని. ఆయన దివాకరుడిలాగే, ఆ దివాకరుడి కన్నా వేగంగా పరిగెత్తుతూ ఎప్పటికీ నిత్య విద్యార్థి. ఆయన ప్రతిదీ నేర్చుకునేవారు. కొత్త విషయం ఏదో వచ్చినా నేర్చుకునేవాళ్ళు. కంప్యూటర్ అంటే ఏమిటో అది నేర్చుకున్నారు, ఇంటర్నెట్ అంటే ఏమిటో నేర్చుకున్నారు, సెల్ ఫోన్ గురించి నేర్చుకున్నారు. ఆయన వయసును చూసినట్టయితే ఆయన వయసున్న వాళ్ళు చాలా తక్కువ మంది అవన్నీ నేర్చుకుంటారు. అదే కాదు, భాష విషయంలో కానీ దేని విషయంలో కానీ. నిజానికి పత్రికల విషయంలో చెప్పాలంటే ఏ పత్రికలు చేయని పని ఆయన చేశారు. పాత్రికేయుడిగా, పత్రిక నడిపించే వ్యక్తిగా కూడా ఇక అంతటి మనిషి లేరు. ఆయన ఒక రకంగా మొండివారు, బాగా మొండివారు. రామోజీరావు గారు చాలా మొండివారు. ఏది ఒట్టిని వదిలిపెట్టారు, దాని అంతు చూస్తారు. గెలుపు ఓటమి ఏదో ఒకటి తేలిపోవాలంతే. అట్లా చూసే మనిషి ఇక్కడ అటు బిజినెస్లో పోరాడారు, పత్రికా రంగంలో పోరాడారు, చాలాసార్లు రాజకీయాల్లో పోరాడారు. అట్లా పోరాడుతున్న వ్యక్తి మృత్యుతో పోరాడి మాత్రం ఎందుకు ఓడిపోతారు? ఆయన ఇప్పుడే గుడ్ బై చెప్పరు, ఇప్పుడే వెళ్ళిపోరు, ఇంత సులభంగా మృత్యువుకు లొంగిపోతారు అని నేను ఏనాడు ఊహించలేదు. రాత్రి వచ్చిన మెసేజ్ కూడా హాయిగా పడుకునేటట్టుగా ఆయనకి ఏమీ కాదు అనే ధీమాతోనే నేను ఉన్నాను. కానీ అనుకోని సంఘటన జరిగింది. ఎంత చెప్పినా ఆయన గురించి ఇంకా చెప్పేదే ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనకు మాటలు రావు, ఎత్తుక్కుంటాం మాటల కోసం. అదే పరిస్థితి ఇప్పుడు నాది. ఇంతదాకే ఆయనను చివరిసారిగా దర్శించుకొని ఇక్కడికి వచ్చా. అయితే కొన్ని మర్చిపోలేని సంఘటనలు చెప్పడానికి నన్ను నేను తమాయించుకొని ప్రయత్నిస్తా. ఆయన అందరూ కూడా ఒక బిజినెస్ ఐకాన్గా, లేకుంటే పాత్రికేయుడిగా, మొండిగా ఉండే ఒక మనిషిగా, ఎవరినైనా ఫైర్ చేయగలిగే మనిషి, ఎవరితోనైనా యుద్ధం చేయగలిగే మనిషిలాగా కనిపిస్తారో అది సత్యమే. కానీ ఒక అర్భకుడైన మనిషి ఆయన లోపల ఉన్నారు. మామూలు మనిషి, అన్నింటికీ తపతపా కొట్టుకునే ఆకులాగా గాలివానకు అంత చెలించిపోయే హృదయం ఉన్న మనిషి ఆయనలో ఉన్నారు. ఎందుకంటే నేను దగ్గర చూశాను ఆయన కాబట్టి నాకు ఆ విషయాలు తెలుస్తున్నాయి. ప్రతిఘటన సినిమా తీస్తున్నారు. ప్రతిఘటన సినిమా తీస్తున్నప్పుడు ఉషాకిరణ్ వాళ్ళది, ఈయన వాళ్ళదే. ఆయన ప్రతి కథ వినేవారు, పాటలు వినేవారు, సంగీతం వినేవారు. ఆయన ఓకే అంటేనే అది బయటికి వెళ్తుంది. కార్టూన్లు కూడా అంతే, ఆయన చూసిన తర్వాత బయటికి వెళ్ళేవి. ఏమన్నారంటే ప్రతిఘటన పాటలో వేటూరు సుందరరామూర్తి గారు ఈ దుర్యోధన దుశ్శాసన దుర్మదంధలోకంలో అని రాసినప్పుడు నిజానికి కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆయన. ఎంత గొప్పగా ఉంది ఈ పాట అని చెప్పి. కదిలించేశారండి మీరు నన్ను అని చెప్పి కావలించేసుకున్నారు వేటూరు సుందరరామూర్తి గారిని కుర్చీలోంచి లేచి వచ్చి. మరొకసారి నేను ఒక కార్టూన్ వేసా. ఆ కార్టూన్ ప్రస్తావన చాలాసార్లు తీసుకొచ్చాను కాబట్టి మళ్ళీ తీసుకురావట్లేదు. అది చూసి కార్టూన్తో నవ్వించడమే కాదు, నువ్వు ఏడిపించను గలవు అన్నారు. ఆయన కళ్ళల్లోకి చూస్తే కళ్ళన్నీ నీళ్లతో నిండున్నాయి ఆ కార్టూన్ చూసిన తర్వాత ఏమో చండ్ర రాజేశ్వరరావు గారన్నా, పుచ్చలపల్లి సుందరయ్య గారన్నా ఆయనకు అతి ప్రేమ, గౌరవం. వారు పోయినప్పుడు, అట్లాగే ఎన్టీఆర్ పోయినప్పుడు కార్టూన్లు వేశాను. కార్టూన్లు వేసినప్పుడు కూడా ఈ కార్టూన్లు కదిలిస్తాయ్యా, నాకే ఎట్లాగో ఉంది, ఇక కార్టూన్లు తప్పగా కదిలిస్తాయి, చాలా బాగా వేశావు అని చెప్పారు. తర్వాత ఆయనకు బాగా నచ్చిన పని చేస్తే పని చేయని వాళ్ళను ఆయన ద్వేషించేవారు, పని చేసే వాళ్ళను ఎంత పైకైనా తీసుకెళ్ళేవారు. అది నేను చూశాను,
అందరూ చూశారు. ఆయన దగ్గర పని చేసే ప్రతి వ్యక్తికి ఆ సంగతి తెలుసు. కానీ ఆయనకు దగ్గరగా ఉండాలి. ఆయనకు దగ్గరగా ఉండి పని చేస్తున్న ప్రతి వ్యక్తిని ఇక ఆకాశం హద్దు వాళ్ళు ఎదగటానికి. ఇంత బాగా వేశావు, చాలా పేలుతుంది కార్టూను అన్నారు. ఇంకొకసారి నేను అక్కడ లేను, కానీ నేను లేని టైంలో విజయవాడలోనో వైజాగ్లోనో మీటింగ్ అయినప్పుడు శ్రీధరు మన చిరంజీవి అన్నారు. అట్లా కాసుకొచ్చేవారు. ఎవరో ఏదో అన్నారట, కార్టూన్ల గురించి కామెంట్ చేస్తే మా కలీగ్సే శ్రీధర్ని ఏమనొద్దు, శ్రీధరు మన చిరంజీవి అని చెప్పారట. అట్లాగే కేసులు వచ్చినా, అంటే వృత్తికి సంబంధించిన కేసులు వచ్చినా వచ్చినా కూడా ఆయన ఎప్పుడూ కాచుకునేవారు. ఒక్కసారి బయటికి కార్టూన్ వెళ్ళిందంటే, కార్టూనే కాదు వార్త కూడా వెళ్ళిందంటే అది ఇతరేతరుల్లాగా ఆ కార్టూనిస్ట్ పైకో లేదా వార్త రాసిన వాళ్ళ పైకో నెట్టేసేవారు కాదు. తనే తన పైకి తీసుకొని కోర్టుల్లో కానీ ఎక్కడ కానీ పోరాడేవారు. ఆయనే పోరాడేవారు. ఒకసారి ఒక మంత్రి గారు నన్ను నేరుగా ఏం చేశారంటే, ఈ కార్టూన్ బాగలేదు అని డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేసారు. నా సీట్ దగ్గరికి వచ్చి, ఏం కార్టూన్ వేశారు మీరు, ఏమిటి అని అంటే నేనేం చెప్పాను, అది ఆయన్ని అడగండి, రామోజీరావు గారిని అడగండి అని చెప్పాను. అంతే వేగంగా రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, అదేం కార్టూన్ వేశారని. అయితే అయ్యా కార్టూన్, అది కార్టూన్ చూసి నవ్వుకోవాలి కానీ అంత సీరియస్ తీసుకుంటే ఎట్లా, మంచినీళ్ళు తాగండి అన్నాడు. తుస్సుమనిపించారు ఆయన కోపతాపాలన్నింటినీ. మళ్ళీ నాతో ఆయన మాట్లాడకుండా చేశారు. ఇట్లా చెబుతూ పోతే ఒకటి కాదు, 1,00,000. ఈనాడుకు 25 ఏళ్ళ అయిన సందర్భంలో, అంటే కరెక్ట్గా 25 ఏళ్ల కింద ఆయన ఏం చేద్దాం, ప్రత్యేకంగా ఏం చేద్దాం అని అంతా అడిగినప్పుడు ఒక కార్టూన్ల పుస్తకం వేద్దామని ప్రపోజ్ చేసి ఈ కార్టూన్ పుస్తకం వేశారు. దాంట్లో ఆయన ముందు మాట అదొకటి మాత్రమే ఉంటుంది. ఆయన ముందు మాట చదివితే నన్ను ఎంత ప్రేమించేవారో అర్థమవుతుంది. అట్లాగే ఈ ఫోటో చూసినా కూడా, దాంట్లో కూడా ఉంది ఈ ఫోటో, ఆయన మనుషుల్ని ఎంత ప్రేమిస్తారు, ఎంత ఇష్టపడతారు అనేది అర్థమవుతుంది. తర్వాత ఒకసారి లిఫ్ట్లు 5 ఫ్లోర్లు కట్టారు. అక్కడ 5 ఫ్లోర్లు ప్లస్ ఇంకొకటి 6 ఫ్లోర్లు. 6 ఫ్లోర్లకు కింద నుంచి లిఫ్టులో రెక్కలకు, లిఫ్ట్ తలుపులకు ఏం పెట్టాలంటే అన్నీ నా కార్టూన్లే పెట్టి లోపలి వైపు ఎంబోజ్ చేయించారు. ఇత్తడి రేకులు ఎంబోజ్ చేయించి లిఫ్ట్లకు పెట్టారు. ఎందువల్లనో అవి అక్కడ సరిగా సరిగా సరిపోకుంటే తీసి పక్కన పెట్టారు. బాగా డిసప్పాయింట్ అయ్యారు. అయ్యో కార్టూన్లో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు నవ్వుతూ ఆనందంగా వస్తారు కదా పైకి వస్తే అని చెప్పి. అట్లాగే ఇప్పుడు ఫిలిం సిటీలో ఉన్న ఈనాడులో కూడా రిసెప్షన్లో చుట్టూ నా కార్టూన్లే ఉంటాయి, ఇంకా ఉన్నాయి. నేను అక్కడ వదిలిపెట్టి 2.5 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఇంకా నా కార్టూన్లు అక్కడ అట్లాగే ఉన్నాయి. అవి కూడా మీకు చూపెడతాను. అంత ఇష్టపడతారు. కుటుంబంతో చాలా దగ్గర అనుబంధం ఉండేది నాకు. వాళ్ళల్లో అందరూ తెలుసు నాకు. సుమన్ అయితేనేమో సొంత మిత్రుడు. ఆయన సుమను చనిపోయేదాకా నన్ను ఏనాడు వదల్లా. 6 months ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయంత్రాలన్నీ అక్కడే గడిపేవాడిని, వాళ్ళ ఇంట్లోనే గడిపేవాడిని. తర్వాత కిరణ్ గారు కానీ మిగతా వారి పిల్లలు కానీ ఎంతో గౌరవభావంతో ఎంతో ఇదిగా చూస్తారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది రామోజీరావు గారు నేర్పించిన సంస్కారం వల్ల వచ్చింది. ఆయన పిల్లలకు కానీ పిల్లలకు కానీ. ఆ మధ్య ఒక పుస్తకం రాశారు, దానికి 120 దాకా కార్టూన్స్ వేశాను నేను. అంటే ఆయన తన మనవరాళ్లకు మనవడికి చెప్పిన విషయాలు పుస్తకంగా రాశారు. అది బయటికి రాదు, వచ్చే అవకాశం కూడా లేదు. వాళ్ళ కోసం రాసిన పుస్తకం అది. దానికోసం కార్టూన్లు వేశాను. దాంట్లో ఎంత బాగా రాశారో. ఈయన ఇట్లా ఆలోచిస్తారా అనుకున్నట్టుగా ఉంది. మన దగ్గర అంటే ఆయన దగ్గర వర్క్ చేసేవాళ్ళు ఆయన ఉద్యోగులే. అంటే ఆయన జీతం ఇచ్చి సాలరీ ఇచ్చి పెట్టుకున్న ఉద్యోగులు. మన దగ్గర ఉద్యోగుల్ని మనం ఎప్పుడూ తక్కువ చేయకూడదు. వారి గురించి ఇంట్లో కానీ ఎక్కడ కానీ తక్కువ మాట్లాడకూడదు. ఆయన మనవరాళ్ళకు రాసిన విషయం. వాళ్ళల్లో మహానుభావులు ఉంటారు.
అందరూ అన్నీ చేయలేరు. ఒకరు బాగా రాయగలరు, నువ్వు ఆ పని చేయలేకపోవచ్చు. వేరే వాళ్ళు మన దగ్గర జాబ్ చేస్తున్నా వాళ్ళు ఆ పని చేయొచ్చు. కాబట్టి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళు మనకు శిరోధార్యం, వాళ్ళే మన భుక్తి, ఇలాంటి మాటలు రాశారు. అది లోపలి పుస్తకం, బయట పెట్టేది కూడా కాదు. కానీ ఇది ఉంది కదా, ఆయన అట్లాగే గౌరవించేవారు. చెప్పడం కాదు, మాటలు చెప్పడం కాదు పిల్లలకు, ఆయన అట్లాగే గౌరవించేవారు. ఎవరైనా ఆయన దగ్గరగా పనిచేసిన వాళ్ళు ఆయన ఎట్లా ఉండేవారు మీతో అని అడిగితే ఇదే మాట చెప్తారు. దీన్ని ఎవరు ఖండించరండి అని అనుకుంటున్నాను. ఇట్లా చాలా 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 ఉన్నాయి. ఆనందం అన్ని రకాలు పంచుకున్నాయి. వేదన, ఆనందం, ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ. ఒకసారి మీ రెండో జనరేషన్ తయారు కావట్లేదంటే ఎందుకు తయారు కావట్లేదు అని మొదలుగా నా పేరు చెప్పారట. ఈ మధ్య ఒక మిత్రులు చెప్పారు, శ్రీధర్ ఉన్నాడు కదా, ఇంకెవరున్నారు, ఎందుకు రెండో జనరేషన్ తయారు కావట్లేదు అని చెప్పి. అట్లా చూస్తున్నారు. మన ఎదురుగా ఏదో మాట్లాడడం అని కాదు, ఆయన మనసులోని మాట బయట పెట్టారు. ఎన్నేం చెప్తాం, ఇట్లా ఏమని చెప్తాము? ఒక్కోసారి కొన్ని గుర్తురావు, తర్వాత గుర్తొస్తాయి. కొన్ని గుర్తొచ్చి అట్లా ఒకటి చెప్తుంటే ఒకటి వెళ్ళిపోతుంది. 40 ఏళ్లలో అంటే జీవితంలో మూడొంతులు కలిసి పనిచేసినప్పుడు జీవితంలో అన్ని విషయాలు ఉంటాయి. అవన్నీ ఆ పరంపర అట్లా వస్తుంటుంది. కొన్ని తెగిపోతాయి, కొన్ని మాట ఆగిపోతుంది, కొన్ని భాష చాలదు. రామోజీరావు గారు, మీరు పోయారని నేను భావించట్లేదు, మీరు మాతోనే ఉన్నారు, అక్కడ అందరితో ఉన్నారు, ఈ తెలుగు వాళ్ళతో ఉన్నారు. మీకు ఒక నమస్కారం, ధన్యవాదాలు. అంతకన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు.